శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 43. శ్లోకాము. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అర్థమ్ము. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ! అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై, అనన్యభావముతో మత్పరాయణుడవై, సంపూర్ణ విభూతిబల ఐశ్వర్యాదిగుణ యుక్తుడవై, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను నిస్సందేహముగా తెలిసికొనగలవో ఆ విధమును వినుము. శ్లోకాము. జ్ఞానం తేపాహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వా నేహ భూయోపానేత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అర్థమ్ము. నేను నీకు విజ్ఞానసహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలిసికొనవలసినది ఏదియూ మిగులదు. శ్లోకాము. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అర్థమ్ము. వేలకొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో గూఢ ఒకానొకడు మాత్రమే యథార్థ తత్వమును ఎరుంగును. శ్లోకాము. భూమిరాపోపానలో వాయు ఖం మనో బుద్ధిరేవచ్చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అర్థమ్ము. ఓ మహాబాహో! భూమి, నీరు, అగ్నివాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములుగల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అందురు. శ్లోకాము. అపరేయమిస్త్వన్యాం ప్రకృతిన్ విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అర్థమ్ము. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మది ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాకృతి లేక చేతన ప్రకృతి అని తెలిసికొనుము. శ్లోకాము. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. అర్థమ్ము. ఓ అర్జున! సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే పుట్టుచున్నవి. ఈ జగత్తు యొక్క పుట్టుకయు వినాశనము నావలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే కారకుడను. శ్లోకాము. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్థమ్ము. ఓ ధనంజయ! నాకంటెను పరమమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమున సూత్రమణులవలె నాయందే కూర్పబడియున్నవి. శ్లోకాము. రసోపాహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. అర్థమ్ము. ఓ అర్జున! జలములో రసతన్మాత్రను నేనే. సూర్యచంద్రులలో కాంతిని నేనే. వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, మానవులేందు పౌరుషమును నేనే అయ్యున్నాను. శ్లోకాము. పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అర్థమ్ము. పృథ్వీయందు పవిత్రగంధము, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపస్సులలో తపస్సును నేనే.
శ్లోకాము బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం. అర్థమ్ము ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను శాశ్వతమైన బీజముగా ఏరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే.